హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దానిని ఆన్ చేసుకుంటే ఎప్పుడు మేము వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మనం పెప్లం బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం. ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ నెక్ వైపున లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కలిపి నెక్ రౌండ్ వరకు కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ తిరగడం కోసం చుట్టూ టక్సులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ని లోపల వైపునకి తిరగేసుకొని ఇప్పుడు పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. నెక్ పై వైపున లేస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ని కలిపి చుట్టూ కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసుకోవడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకోవాలి. ఇక్కడ నుండి సుమారుగా 4 ఇంచులు పొడవు ఉండేలా చూసుకొని ఇలా డాట్ పెట్టుకొని ఈ డాట్ వరకు టక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా మార్క్ చేసుకొని ఈ డాట్ దగ్గర వరకు టక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్లో ఇలా ఈ బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ పీస్కి పై వైపున ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ పీసులు వేసుకోవాలి. ఇలా ఈ రెండు లైనింగ్ పీసుల్లో నెక్ ఎదురెదురుగా వచ్చేలా పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటే మనకి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్లు రెండు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని మరొక పీస్ని నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి.
నెక్ రౌండ్ తిరగడం కోసం మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపునకు తీసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ కలిపి చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మధ్యలో జాయిన్ చేసాం కదా, ఈ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం లైనింగ్ పీస్ని ఒకటి తీసుకొని ఈ రెండు అంచుల్ని కలిపి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని బ్లౌజ్ పీస్కి పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా రెండో వైపున పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు పీసుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని జాయింట్ చేసుకోవాలి. జిప్ని జాయింట్ చేసుకోవడం కోసం మనం పెద్ద జిప్ తీసుకుంటే ఈ పొడవు ఎంత వచ్చినా సరే ఈ బ్లౌజుకు సరిపడా కుట్టుకొని ఈ ఎక్స్ట్రా జిప్ని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా లోపలికి పోయేలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా కిందకు పెట్టుకొని సగం వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా సగం వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ జిప్ని ఇలా పైకి తీసుకొని ఇప్పుడు చివరి వరకు కుట్టుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రెండవ వైపున పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఈ బ్లౌజ్ పీసులను జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జిప్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ వైపున లేస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ పీస్ ఫ్రంట్ పార్ట్ పీస్ కలిపి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ బ్యాక్ పార్ట్ పీస్ కలిపి షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం చివరి వైపున అంబ్రెల్లా కటింగ్ పీస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని బ్లౌజ్ పీస్కి ఈ చివరన జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని పైవైపున మరొక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చుని పైవైపునకు ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. జాయింట్ చేసిన ఈ కుట్టు పై వైపున లేస్ని పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ పీస్కి ఈ ఎక్స్ట్రా పీస్ని జాయింట్ చేసుకొని లేస్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. సైడ్స్ జాయింట్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా ఎంతవరకు అయితే ఖర్చు పెట్టుకున్నామో ఈ ఖర్చు దగ్గర వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ చివరి వైపున అంచు మొత్తాన్ని జిగ్జాగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పెప్లం బ్లౌజ్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా ఈజీగా లేటెస్ట్ స్టైల్లో ఉండే పెప్లం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ జిప్, ఫ్రంట్ సైడ్ నార్మల్ నెక్ ఇలా పెట్టుకొని చాలా ఈజీగా చాలా సింపుల్గా పెప్లం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.